తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఎన్ని సినిమాలు తీసామనేది ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తీసామనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణరాజు గారిని చూసినప్పుడు ఆయన గెటప్లు అవన్నీ చూసినప్పుడు బొబ్బులు బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు ఆ గెటప్స్ మీ ఇంట్లో ఫోటోలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఆయన ఎన్నో వందల సినిమాలు తీశారు కానీ అవి చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక సినిమా కల్కి. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు వరల్డ్ వైడ్ మొత్తం కూడా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తుంది. ఇంత చిన్న ఇండస్ట్రీ కదా, ఇంత పెద్ద సంచలనం ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేదే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇది విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు ప్రపంచంలో అన్ని చోట్ల తిరిగే ఒక టాప్ మోస్ట్ డాక్టర్ కాబట్టి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది దీని గురించి? అంటే ఫస్ట్ నుంచి మనకి అందరికి తెలిసింది ఏంటంటే ఒక 1000 సినిమాలు విడుదలైతే మన దేశంలో అందులో 60% తెలుగు సినిమాలే ఉండేది. ఎప్పటికీ అది తెలుగు ప్రేక్షకుల గొప్పతనం అనాలో, వాళ్ళు సినిమాల్ని ఆదరించే వైఖరి అని చెప్పాలో ఏదని చెప్పాలో మాకు తెలియదు కానీ అది తెలుగు వాళ్ళ బ్లడ్లోనే ఉందండి. మా బాబుకి మా అత్త మామ వచ్చి నాగిరెడ్డి అని పేరు పెట్టారు. ఓకే. సో ఇప్పుడు అనిపిస్తుంది ఆ డైరెక్టర్ నాగిరెడ్డి లాగా వీడు అయ్యాడు అని చెప్పేసి. అది ఒకటి. ఇంకోటి, మనము నిజమైన ఈ ప్రేక్షకుల ఉత్సాహం మనం చూడాలంటే సింగిల్ థియేటర్స్లో చూడాలండి. అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత ఈ యొక్క అది మన రక్తంలోనే జీర్ణించుకోపోయింది సినిమా అనేది. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అది ఈ లెవెల్కి మెల్లమెల్లగా ఒక్కొక్కరు అంచెలంచెలంగా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అంటే దాంట్లో ఏది అతిశయోక్తి లేదు. ఒకటి ఏమంటే ముందు కాలం కూడా చాలా సినిమాలు తెలుగు నుంచి హిందీకి వాళ్ళు చేసేవారు అనమాట, డబ్ చేసేవారు. సో ఈ యొక్క ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఈ డిఓపి జార్జ్ అని ఉన్నారు ఈ సినిమాకి, ఆయన ఆశ్చర్యపోతున్నాడు అనమాట. సినిమా థియేటర్లో ఆ రోజు వచ్చి ఫస్ట్ డే చూస్తున్నప్పుడు అదేంటి ఆ సర్టిఫికెట్ వేసినప్పటి నుంచి కేకలు వేసేస్తున్నారేంటి, ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు కేకలు వేసేస్తున్నారంటే ఆ ఉత్సాహం అనమాట. తర్వాత ఆయన పేపర్లన్నీ వేసేది ఆయనకి ఎప్పుడు చూడలేదు. సో ఏమన్నా సర్బియా నుంచి వచ్చాడు ఆయన. సో సర్బియాలో కూడా ఒకసారి వేపిస్తాము, మీరు కూడా అలాగే రెడీ అవ్వండి ఇలాగా కేకలు వేసేదానికే అని చెప్తా ఉండే అనమాట ప్రియాంక ఆయనతో. సో అది నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ లెవెల్ ఇవన్నీ ఒక్కొక్కరు దారి చూపించడం. ఇప్పుడు రాజమౌళి గారు ఫస్ట్ లెవెల్ ఇలాగా యూ కెన్ థింక్ బిగ్, యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అని ప్రతి ఒక్కరు. అంటే ఆ టైంలో కూడా మీరు అంటున్నారు కదండి, ఈ మాయా బజారు, నర్తనశాల ఈ సినిమాలన్నీ వచ్చినప్పుడు కూడా ఇప్పటి కూడా అది ఫ్రెష్గా ఉందన్నమాట. సో అంత పెద్ద డైరెక్టర్లు తెలుగులో ఉన్నారు, వాళ్ళకి మంచి పేరు ఉండే ఆల్ ఓవర్ ఇండియా ఆ టైంలో. అండ్ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు దట్ సేమ్ లెవెల్ అండ్ ఒక్కొక్కరు దారి చూపించుతున్నారు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ జనరేషన్కి అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది యూ కెన్ డ్రీమ్ బిగ్. ఇది టైం అన్నమాట ఫర్ ద చిల్డ్రన్. ఇప్పుడు అది ది ఎన్వైర్న్మెంట్ ఈజ్ రైప్ అండ్ ఇట్స్ రైట్ నౌ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా. దీనివల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ అండి ఈ కాలం పిల్లలకి. సో ఐ థింక్ దే ఆర్ ఆల్ గోయింగ్ అహెడ్. దానివల్ల తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్హెరెంట్గా ఉన్న సత్తా చూపిస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఇంట్లో మీరందరూ ముద్దుగా నాగి అని పిలుచుకుంటారా, లేకపోతే అన్నని నాగిరెడ్డి అని పిలుచుకుంటారా? లేదండి, నాగి దత్తు గారు అన్నట్టుగా మళ్ళీ ఒక నాగిరెడ్డి గారిని గుర్తు చేశారు అంటే చాలా గ్రేట్. అప్పుడు ఆయన చాలా ఫేమస్ కదా నాగిరెడ్డి గారు. సో రెడ్డి నాగిరెడ్డి గారు అంటే వాళ్ళు మూవీస్ అద్భుతమైనవి. మళ్ళీ ఆ రావుకు చెందిన వారే మన నాగి గారు, మళ్ళీ అంతటి గొప్ప వ్యక్తి. అప్పుడు మేము అనుకున్నాం అనమాట, ఇది ఈ ఏజ్కి సరిపోదేమో పేరని మేమేమో అశ్విన్ అని పెట్టుకున్నాము. మా చెల్లెలు వచ్చేసి దాని రెండింటిని కలిపేసి నాగ్ అశ్విన్ అని పెట్టింది. అయితే వాడి పేరు ఇప్పుడు అందరూ వింటున్నారంటే అది మా చెల్లెల్ని పెట్టిన పేరు అనమాట. బట్ మీ అమ్మగారు ఇంకా ఉన్నారు, నాగిరెడ్డి అనే పిలుచుకుంటారు కదా? లేదండి, నాగి అనే పిలుస్తున్నారా? ఓకే, సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.